హలో అందరికీ వెల్కమ్ టు సింప్లీ సుమా. ఇక్కడ నేనేం చేస్తున్నానో తెలుసా, సడన్గా వాతావరణం చల్లబడిపోయింది. నాకు క్రేవింగ్స్ స్టార్ట్ అయినాయి. పూరీలు చేసుకుందాం కదా అనుకొని వంటగదిలోకి వెళ్ళా. పూరీ పిండి చూస్తే పూరీ పిండి పాడైపోయింది. ఇంకా వెంటనే ఏం చేద్దామా అని చపాతీ పిండి చేసుకున్నా. ఇదేంటి చపాతీ పిండి పూరీ పిండి అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళకి అర్థమైద్దండి. పూరీకి సెపరేట్ పిండి అనేది ఒకటి దొరుకుతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి అలా పూరీ పిండి చపాతీ పిండి అని చెప్పానమాట. సరే చపాతీ పిండితో చేసుకుందామని పూరీలు ఇక్కడ పిండి అయితే కలుపుతున్నా. ఇక్కడ మీకైతే నేను ఒక మంచి టిప్ చెప్తాను. అదేంటంటే, పిండి ఎంత మెత్తగా ఎంత ఎక్కువసేపు బాగా కలిపితే ఆ పూరీ కానీ చపాతీ కానీ ఇట్లా రౌండ్గా నీట్గా బాగా చక్కగా వస్తాయండి. అలా కాకుండా జస్ట్ అలా పైన కలిపేసి చేసుకుంటే చుట్టూ క్రాక్స్ రావటం నీట్గా రావన్నమాట. నాకు తెలియక నేను పిండిలో ప్రాబ్లం అనుకొని ఎన్నిసార్లు పిండి పడేశానో ఆ తర్వాత తెలుసుకున్నాను. పిండి ఎక్కువసేపు కలిపి మంచిగా కొంచెం సేపు నానబెట్టిన తర్వాత పూరీలు చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి అని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి